రవి తన 20ల ప్రారంభంలోనే చూపు కోల్పోయిన ఒక వ్యక్తి. అతని ప్రపంచం శబ్దాలు, వాసనలు మరియు స్పర్శల సమ్మేళనం. కాని అతనిని అత్యంత దగ్గరగా ఉంటూ అత్యంత స్పష్టమైన చిత్రాలను చూపించేది అతని మార్గదర్శక కుక్క బ్రూనో. బ్రూనో తేనె రంగులో ఉండే ఒక గోల్డెన్ రిట్రీవర్ మరియు దాని మనస్సు ఒక కొండలా స్థిరమైనది. వారి రోజు బ్రూనోతోనే మొదలయ్యేది, బ్రూనోతోనే ముగిసేది. బ్రూనో రవికి కేవలం 2 కళ్ళు మాత్రమే కాదు, అది అతని జీవితానికి ఒక జీవన రేఖ. అది అత్యంత అసాధారణమైన అవగాహనతో రద్దీగా ఉండే వీధుల్లో ప్రయాణించేది. వారిద్దరి మధ్య ఒక నిశ్శబ్ద సంభాషణ నిరంతరం సాగేది. బ్రూనో హార్నెస్ను మెల్లగా లాగడం, ఆగిపోవడం, లేదా దాని నడకలో చిన్న మార్పు రవికి తెలియజేసేవి. అది ఒక అంచు, ఒక దీపస్తంభం, లేదా జాగ్రత్తగా దాటాల్సిన ఒక రద్దీ మూల. ఒక వర్షం కురుస్తున్న సాయంత్రం వారు స్థానిక సంతకు వెళ్తుండగా పట్టణం మొత్తం నీటి శబ్దాలు మరియు దూరం నుండి వచ్చే ఉరుముల గలగలలతో నిండిపోయింది. రవి హార్నెస్ను పట్టుకుని బ్రూనోపై తన నమ్మకాన్ని పూర్తిగా ఉంచాడు. అకస్మాత్తుగా బ్రూనో ఆగిపోయింది. ఒక చిన్న, దృఢమైన గురగుర శబ్దం దాని ఛాతీలో నుండి వచ్చింది. అది తన కాళ్లను తడి నేలపై గట్టిగా పెట్టి కదలడానికి నిరాకరించింది. ఏమైంది బ్రూనో? రవి తన గొంతులో కొంచెం ఆందోళనతో అడిగాడు. బ్రూనో శరీరంలో ఒక నిశ్చలమైన బిగువును అతడు గ్రహించాడు. ఒక విధమైన అశాంతి అతని మనసులోకి ప్రవేశించింది. అదే సమయంలో ఒక వేగవంతమైన కారు మలుపు తిరిగింది. అది అదుపు తప్పి తిరుగుతూ, గాలిలోకి నీటిని ఎగజిమ్ముతూ, వారిని సమీపించి వెంట్రుకవాసిలో తప్పించుకుంది. డ్రైవర్ భయంతో వెనక్కి తిరిగి చూసి మరో కారుకు తగలకుండా హార్డ్ బ్రేక్ వేశాడు. రవి గుండె వేగంగా కొట్టుకుంది. అతడు వెంటనే వంగి బ్రూనోని కౌగిలించుకుని తన ముఖాన్ని దాని మెత్తని వెంట్రుకలలో దాచుకున్నాడు. కారు వారిపైకి వచ్చేంతవరకు రవికి దాని శబ్దం వినిపించలేదు, కాని బ్రూనో ఇచ్చిన హెచ్చరిక సరిపోయింది. బ్రూనో ప్రమాదాన్ని ముందే పసిగట్టింది, మరియు అది కదలడానికి నిరాకరించడం అనేది విశ్వాసానికి ఒక ఆదేశం. ఆ వారం తరువాత మరో రకమైన సవాలు ఎదురైంది. ఒక భయంకరమైన తుఫాను పట్టణాన్ని తాకింది, చెట్ల కొమ్మలను కూల్చివేసి వీధులను చిన్న నదులుగా మార్చింది. ఇంటికి వెళ్లే దారిలో రవి ఒక వదులుగా ఉన్న పేవింగ్ రాయిపై కాలు జారిపడి తన చీలమండను మెలితిప్పాడు. నొప్పి చాలా తీవ్రంగా, ఆకస్మికంగా వచ్చింది. అతడు తడిసిపోయి లేవలేక నేలపై పడి ఉన్నాడు. అతనికి బ్రూనో నుండి ఒక చిన్న ఏడుపు వినిపించింది, ఆ తర్వాత కొన్ని పెద్దగా, భయంకరంగా అరుపులు. బ్రూనో కేవలం అరుస్తూ లేదు, అది ఒక భిన్నమైన అత్యవసర స్థితిలో సహాయం కోసం ఒక నిరంతర, నిరాశపూరితమైన అరుపులతో అరుస్తోంది. తన కుక్క ఎవరినైనా అప్రమత్తం చేయడానికి ప్రయత్నిస్తోందని రవికి అర్థమైంది. అరుపులు తుఫాను శబ్దాలను దాటుకుని వెళ్లాయి. చివరికి రవికి ఒక దూరం నుండి ఒక గొంతు వినిపించింది, ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చే అడుగుల శబ్దాలు. ఒక దయగల దుకాణదారుడు ఆ అరుపులు విని ఏమి జరిగిందో చూడడానికి వచ్చాడు. అతని సహాయంతో రవి లేచి ఇంటికి చేరుకోగలిగాడు. తరువాత తన వెచ్చని గదిలో కూర్చుని, తన కాలికి కట్టుకట్టి, తనపై దుప్పటి కప్పుకుని, రవి తన కాళ్ల దగ్గర ముడుచుకుని పడుకున్న బ్రూనోని చూశాడు. రవి వంగి బ్రూనో తలపై నిమిరాడు. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ మరియు విశ్వాసం ఒక మనిషి తన కుక్కతో నడిచే సాధారణ చర్యకు అతీతమైనదని అతనికి తెలుసు. రవిపై బ్రూనో నమ్మకం తోడు, నిస్సహాయమైన ప్రేమ. బ్రూనోపై రవి నమ్మకం అనేది అతని మనుగడకు సంబంధించిన